అంటా ఉంది. ఇవాళ దాడులు చేస్తా ఉంది. ఏం అనుకోవచ్చు ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు? 100% ప్రభుత్వ వైఫల్యం. ఒక ఎమ్మెల్యేకే రక్షణ కల్పిలేని ప్రభుత్వం ఇలా మమ్మల్ని చంపుతారనుకుంటే చంపుర్రయి మమ్మల్ని. కానీ పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఈడి వరకు వచ్చి పీకింది ఏంది? నా ఇంటికన్నా పీకిర్రా? నా ఇంటికన్నా పీకిర్రా? నేను ఈయన నిల్చొని ఉన్నా కదా, ఏం పీకిర్రు? దా ఏం చేస్తావో చెయ్యి. కానీ మేము భయపడము, రెట్టింపు ఎక్కువ సినిమా చేస్తాము, మీ సంగతి ఏందో చూస్తాము, ఎవరిని కూడా ఇష్టపెట్టాము. రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు సవాల్ విసరడం వల్లనే ఈ దాడి జరిగింది అనుకోవచ్చు? సవాల్ నేను అడిగింది ఏంటిది? నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు, నేను బీఆర్ఎస్ పార్టీ కండువ పట్టుకొని రెడీగా ఉన్నా, నువ్వు రావాలి కదా. నీకు ఎందుకు అంత భయం? ఈ దాడులు ఎందుకు? ఈ చంపే ప్రయత్నం, కౌశిక్ రెడ్డిని చంపేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటోడు ఉండరు, కొంచెం మెత్తపడతారు, భయపడతారు. కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తే అని అనుకుంటారా? నన్ను చంపుతారా? చంపురి భయ్. ఐఎమ్ రెడీ టు డై. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. నేను మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేసే వరకు, కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు తీవ్రమైన పోరాటం చేస్తా బిడ్డ. మీరు అనుకుంటారేమో సప్పుడే ఊట అని ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి వరకు రావడం, శాంతి భద్రత ఏం చేస్తా ఉన్నాయి అనుకోవచ్చు? ఇవాళ ఖచ్చితంగా సిపి గారిని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ సంబంధించిన డీసీపీని, ఏసీపీని, సిఐలని, ఎస్ఐలని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇలా పోలీస్ వాళ్ళు దగ్గర ఉండి ఇలా తీసుకొచ్చి వాళ్ళని కొట్టించారు. ఇలా ఫుటేజ్లు ఉన్నాయి, టోటల్ ఫుటేజ్లు ఇప్పుడు అన్నీ తీసి బయట పెడతా. ఇలా ఇది కేవలం నా మీద దాడి కాదు, ఇది కొల్లా లగ్జూరియా కమ్యూనిటీ మీద దాడి. ఇలా కౌశిక్ రెడ్డి ఒక్కడు ఉండడు. ఈడ 69 మంది విల్లాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మీద మీరు ఇట్లా దాడి చేస్తే ఏంటిది అన్నట్టు అసలు ఇది? చూడొచ్చు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇలా తనపైన దాడి చేశారని చెప్పి కూడా ఆర్కే గాంధీ దాడి చేశారని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, ఇంతకుముందు వరకు మనం చూపించడం రాళ్లతో కావచ్చు, వాటన్నిటితోని మరి ఎమ్మెల్యే పైన మరి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు పోలీసు భద్రత బలగాలు ఉండగా కూడా మరి లోపలి వరకు చొచ్చుకొని వచ్చి మరి దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా రేపు ఉండబోతుందని చెప్పి కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటా ఉంది. ఇవాళ దాడులు చేస్తూ ఉంది. ఏం అనుకోవచ్చు ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు? 100% ప్రభుత్వ వైఫల్యం. ఒక ఎమ్మెల్యేకే రక్షణ కల్పిలేని ప్రభుత్వం ఇలా మమ్మల్ని చంపుతారనుకుంటే చంపుర్రయి మమ్మల్ని. కానీ పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఈడి వరకు వచ్చి పీకింది ఏంది? నా ఇంటికన్నా పీకిర్రా? నా ఇంటికన్నా పీకిర్రా? నేను ఈయన నిల్చొని ఉన్నా కదా, ఏం పీకిర్రు? దా ఏం చేస్తావో చెయ్యి. కానీ మేము భయపడము, రెట్టింపు ఎక్కువ సినిమా చేస్తాము, మీ సంగతి ఏందో చూస్తాము, ఎవరిని కూడా ఇష్టపెట్టాము. రాసి పెట్టుకోండి. సవాల్ విసరడం వల్లనే దాడి జరిగింది అనుకోవచ్చు? సవాల్ నేను అడిగింది ఏంటిది? నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు, నేను బీఆర్ఎస్ పార్టీ కండువ పట్టుకొని రెడీగా ఉన్నా, నువ్వు రావాలి కదా. నీకు ఎందుకు అంత భయం? ఈ దాడులు ఎందుకు? ఈ చంపే ప్రయత్నం, కౌశిక్ రెడ్డిని చంపేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటోడు ఉండరు, కొంచెం మెత్తపడతారు, భయపడతారు. కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తే అని అనుకుంటారా? నన్ను చంపుతారా? చంపురి భయ్. ఐఎమ్ రెడీ టు డై. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. నేను మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేసే వరకు, కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు తీవ్రమైన పోరాటం చేస్తా బిడ్డ. మీరు అనుకుంటారేమో సప్పుడే ఊట అని ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి వరకు రావడం, శాంతి భద్రత ఏం చేస్తా ఉన్నాయి అనుకోవచ్చు? ఇవాళ ఖచ్చితంగా సిపి గారిని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ సంబంధించిన డీసీపీని, ఏసీపీని, సిఐలని, ఎస్ఐలని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇవాళ పోలీస్ వాళ్ళు దగ్గర ఉండి ఇలా తీసుకొచ్చి వాళ్ళని కొట్టించారు. ఇలా ఫుటేజ్లు ఉన్నాయి, టోటల్ ఫుటేజ్లు ఇప్పుడు అన్నీ తీసి బయట పెడతా. ఇలా ఇది కేవలం నా మీద దాడి కాదు, ఇది కొల్లా లగ్జూరియా కమ్యూనిటీ మీద దాడి. ఇలా కౌశిక్ రెడ్డి ఒక్కడు ఉండడు. ఈడ 69 మంది విల్లాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మీద మీరు ఇట్లా దాడి చేస్తే ఏంటిది అన్నట్టు అసలు ఇది? చూడొచ్చు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇలా తనపైన దాడి చేశారని చెప్పి కూడా ఆర్కే గాంధీ దాడి చేశారని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, ఇంతకుముందు వరకు మనం చూపించడం రాళ్లతో కావచ్చు, వాటన్నిటితోని మరి ఎమ్మెల్యే పైన మరి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు పోలీసు భద్రత బలగాలు ఉండగా కూడా మరి లోపలి వరకు చొచ్చుకొని వచ్చి మరి దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా రేపు ఉండబోతుందని చెప్పి కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ప్రభాకర్.